అందరికీ నా నమస్కారం అండి. ఏదైనా పేరంటానికి వెళ్ళినప్పుడు పేరంటాళ్లకు తాంబూలం ఇస్తుంటారు. ఇష్టం కొద్దీ శక్తి కొద్దీ జాకెట్ ముక్కలు చీరలు తాంబూలంలో చేర్చి ఇస్తుంటారు. ఈ మధ్యకాలంలో అంటే కొన్ని సంవత్సరాల నుండి తాంబూలంలో పసుపు కుంకుమ ప్యాకెట్స్ సోంపు ప్యాకెట్స్ ఇస్తున్నారు. ఒక విధంగా సోంపు ప్యాకెట్ మంచిగానే అనిపిస్తుంది. భోజనం చేశాక సోంపు తిన్నట్లయితే భోజనం తేలిగ్గా జీర్ణమవుతుంది, నోరు కూడా తాజాగా ఉంటుంది. కానీ పసుపు కుంకుమ ప్యాకెట్ల సంగతి ఏమిటి అని చాలాసార్లు అనిపించింది. ఆ ప్యాకెట్స్ ఇంటికి తీసుకువెళ్ళి అలానే ఉంచటమో లేదా మళ్ళీ పేరంటానికి వాయినానికి వేరే వాళ్ళకి ఇవ్వడమో చేస్తున్నారు. కానీ లోపలి కుంకుమ పసుపు ఉపయోగిస్తున్నారా అనేది సందేహమే. కానీ ఆ ప్లాస్టిక్ కవర్స్ మాత్రం ఇంట్లో పేరుకుపోవడం జరుగుతుంది. ఇలా జరగడం ఆపాలి అంటే ఆ ప్యాకెట్స్లోవి ఉపయోగించాలి అని నేను 1-2 పర్యాయాలు అన్నింటినీ తెరిచి విడివిడిగా డబ్బాల్లో పోసేదాన్ని. అసలే కెమికల్స్తో కూడిన కుంకుమ, పైగా ఎరుపులోనే ఎన్నో కలర్స్. పసుపు అయితే ఎరుపును మించిన రంగులు, ఎన్నో రకాల వాసనలు. అసలైన పసుపు వాసన గుండు సూది మనంతే. అప్పుడు అనిపించింది, ఏంటి ఇలాగా పంచడం అని. కానీ మనకి తాంబూలంగా వచ్చింది కదా, ఎందుకులే అని అవి వృధా కాకుండా కోడారాయి ముగ్గుల్లోనూ సంక్రాంతి దీపావళి ముగ్గుల్లోనూ ఉపయోగించాను. కానీ ఈ ప్యాకెట్స్ ఇవ్వడం అనవసరం. ఈసారి నుండి ఇవ్వవద్దు, తీసుకోవద్దు అని నాకు అనిపిస్తుంది. అంటే పసుపు కుంకుమ నోములు ఉన్నవాళ్ళు ఎక్కువ మోతాదులో ఇస్తుంటారు, వేరే విధంగా పద్ధతిగా ఇస్తుంటారు. వాళ్ళ గురించి మాత్రం మాట్లాడటం లేదండి ఇప్పుడు నేను. పూజలకి వేడుకలకి పేరంటానికి పిలిచినప్పుడు పేరంటాళ్లకు బొట్టు పెడతాం, మంగళసూత్రాలకు తడి పసుపునిస్తాం, కాళ్లకు పసుపు రాస్తాం, మెడకి చందనం పూస్తాం కదండి. ఆ తర్వాత తమలపాకులు, ఒక్క, పండు, పువ్వు ముఖ్యమైన తాంబూలం అని నా అభిప్రాయం. ఇంకా పైన అంటే అది మన ఇష్టం. శనగలు, గాజులు ఇంకా ఎవరిష్టం వారిది. వాటి గురించి నేను ప్రస్తావించటం లేదండి. ఆ పసుపు కుంకుమ ప్యాకెట్స్ ఆపే ప్రయత్నం చేద్దామనే ఆలోచించాలి అందరూ అని ఈ చిన్న ప్రయత్నం. ప్యాకెట్స్ ఇవ్వవద్దు, తీసుకోవద్దు, పెట్టించుకోండి, పూయించుకోండి, అన్యథా భావించకండి. శ్రీమాత్రే నమః.